ఉంటుందా, కార్యము ఒక దగ్గర ఉంటే అన్నిట్లో వస్తుందా అనేదాన్ని ఏమైంది, ఇప్పుడు పోయింది. లేదు, గోత్వాది ప్రత్యేకం పరిసమాప్తేర్న దోష ఇది చేతు. గోత్వం ఎట్లయితే ఉందో, గోత్వ జాతి కదా, గోవం వ్యక్తి, గోత్వం జాతి. ఇక్కడున్న గోవులో ఏ గోత్వం ఉందో అక్కడ ఉన్న గోవులో కూడా గోత్వం ఉందా లేదా? ఎట్లా అయితే గోత్వ జాతి ఒక దగ్గర ఉన్నప్పటికీ అన్నిట్లో ఉంటుందో, మనుషత్వ జాతి ఇక్కడున్న మనిషిలో ఉంది, అక్కడున్న మనిషిలో కూడా ఉంది. మన బ్రాహ్మణత్వ జాతి ఇక్కడున్న బ్రాహ్మణంలో ఉంది, ఇంకో అక్కడున్న బ్రాహ్మణంలో ఉంది. అట్లాగే అంతరం ఉంటుంది అని ఒకవేళ అంటావేమో, ఆ విధంగా అన్నట్టయితే పరిసమాప్తే నా దోషిన తదా ప్రతీత్యభావత, ఆ విధంగా ప్రతీతే ఉండదు. ఎందుకంటే గోత్ర జాతి వేరు, అది వేరు. ఇక్కడ అవయభావం వేరు, అందుకు దానికి దీనికి సంబంధమే కుదరదు. ఏది గోత్వాదివత్ ప్రత్యేకం పరిసమాప్తే అవయవి తాద్ యదా గోత్వం ప్రతి వ్యక్తి ప్రత్యక్షం గృహ్యతే ఏమో అవయవి అపి ప్రత్యవయవము ప్రత్యక్షం గృహ్యేత. గోత్వం మాదిరిగా చూసినట్టయితే ఒక్కొక్క గోవులో గోత్వాన్ని చూసినట్టుగానే ఒక్కొక్క అవయవంలో కార్యాన్ని కూడా చూడాలా. కనిపిస్తుందా? ఒక్కొక్క అవయవంలో కుండ కనిపిస్తుందా? కనిపించదు. నువ్వేమన్నా ఒక గోవులో చూస్తే గోత్ర జాతి ఇంకొక దగ్గర కూడా కనిపిస్తుంది కదా. అట్లా ఒక దగ్గర మనకు కుండ ప్రారంభమైంది, అట్లాగే అక్కడ కనిపించినట్టుగానే ఇంకో అవయవంలో కూడా కుండ మనం ప్రారంభం కాకముందే అక్కడ మనకు కనిపించాలి. ఇప్పుడు గోత్వం మాదిరిగానే దీన్ని ఒప్పుకున్నట్టయితే ఇప్పుడు దోషం వస్తుందా రాదా? పరిసమాప్తో అవయవి స్యాద్ యథా గోత్వం ప్రతి వ్యక్తి ప్రత్యక్షం గ్రహ్యతే. గోత్రం ఏదైతే ఉందో ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క గోవులో గ్రహిస్తున్నామా లేదా? అట్లా ఏవం అవయవ్యపి అవయవి అయిన దాని అందు కూడా ప్రత్యవయం ప్రత్యక్షం గ్రహ్యేత. ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క కార్యాన్ని మనం గ్రహించాలా. ఆ విధంగా గ్రహించగలుగుతామా? గ్రహించడానికి అవకాశమే రాదు. నచైవం నియతం గ్రహ్యతే. ఈ విధంగా ఎక్కడ కూడా గ్రహించినట్టుగా మనకు కనిపించదు. అందువల్ల ప్రత్యేక పరిసమాప్తౌ చ అవయవిన కార్యేన అధికారాత్ తస్య ఏకత్వాచ్ శృంగేనాపి తన కార్యం కుర్యాదు వరుసాచ పృష్ఠకార్యం. ఒకవేళ ప్రత్యేక పరిసమాప్తం ఒక్కొక్క అవయవంలో ఆ కార్యం సమాప్తం అవుతుంది అంటే, ఒక్కొక్క అవయవంలో కార్యము సమాప్తం అవుతుంది అంటే అవయవన కార్యేన అధికారాతు, అవయవి అయిన కార్యానికి అక్కడక్కడ అధికారం ఉన్నట్టు కార్యత్వం వచ్చినందువలన ఏకత్వాతు, అది ఏకమైన కారణం చేత అప్పుడు ఏమైంది అంటే శృంగేనాపి స్తన కార్యం ఎక్కడెక్కడే సమాప్తం అవుతుంది అంటావు కదా. పాలు ఎక్కడి నుంచి వస్తుంది? స్తనం నుంచి వస్తుంది. అది కొమ్ము నుంచి కూడా రావాలి. అప్పుడు వస్తుందా? రాదు. వచ్చేదానికి అవకాశం. ఎందుకంటే ఒక్కొక్క అవయానికి కార్యం సమాప్తమైనట్టయితే మరి అక్కడ ఆ కార్యం సమాప్తమైంది, ఇక్కడ ఈ కార్యం సమాప్తమైంది. అప్పుడు పాలు రావాలంటే కొమ్ముని బట్టి లాగుతూ పాలు వస్తాయా? రావు. తర్వాత ఉరస పృష్ఠకార్యము. ఉరస అంటే ఉరస అంటే ఇవి ఉరస అంటే ఊరువుల చేత మనం వీపుతో ఏ పని చేస్తామో ఊరువులతో చేయాలి. అప్పుడు ఎక్కడెక్కడ చేయగలుగుతామా? ఈ ఊరువులతో చేసే పని వేరు, వీపుతో చేసే పని వేరు, స్తనాలతో చేసే పని వేరు, కొమ్ములతో చేసే పని వేరు. అందుకొరకు ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క కార్యం పూర్తి అవుతుందనే దానికి కూడా అవకాశము లేదు. అందువల్లనే ప్రాగుత్పత్తేష్ట కార్యస్య అసత్వ ఉత్పత్తి అకర్తుక నిరాత్మిక చ స్యాత్. ఈ విధంగా చెప్పినట్టయితే ప్రాగుత్పత్తిశ్చే కార్యస్య అసత్వం, ఉత్పత్తికి ముందు కార్యము లేదు, కారణములు అనేది కూడా ప్రాప్తిస్తుంది. ఉత్పత్తి కర్తృక, ఉత్పత్తి చేసే కర్త ఏదైతే ఉందో నిరాత్మిక, మొదలే ఉంది అంటే ఏమవుతుంది అంటే ఉత్పత్తిని చేసేవాడు లేకుండానే ఉత్పత్తి అవుతుంది అనేది కూడా వస్తుంది. అందువల్ల ఏం చేస్తారు? ఉత్పత్తిశ్చ నామ క్రియ. ఉత్పత్తి అంటే ఏంటిది? క్రియ. ఉత్పన్నం కావడం అంటే ఏంటిది? క్రియ. అదొక క్రియ. ఇప్పుడు మనం వంట చేసాం అనుకున్నాం. వంట చేయడం ఏంటిది? వంట అనే క్రియ జరిగింది. వంట అనే క్రియ వంట చేసేవాడి ద్వారా జరుగుతుంది. అంటే వంట చేసే కర్త ఒకడు ఉన్నాడే లేదా? ఒకడు. తాతు సా సకర్తృకైవ భవితుమరతి గత్యాధివతు. ఆ కార్యం ఏదైతే ఉందో కర్తతోనే అవుతుంది కానీ ఇంకో దాంతో కాదు. గత్యాధివత అంటే వెళ్ళే కార్యం ఉంది
కదా. వెళ్ళే కార్యం అంటే వెళ్ళేవాడు ఉంటే కదా వెళ్ళే కార్యం అనే పని నడుస్తుంది. అట్లాగే ఏ కార్యానికైనా దానికి ముందు ఒక కర్త అనేవాడు ఉంటాడు. ఏ కార్యం జరుగుతుందో ఆయా కార్యానికి ఒక కర్త అనేవాడు ఉంటాడు. కర్త లేకుండా కార్యం జరిగేదానికి అవకాశము లేదు. క్రియాచ నామ అకర్తృక చేతి విప్రతిషేధ. క్రియ అంటావు, దానికి కర్త లేదంటావు, కుదురుతుందా? క్రియ అన్నప్పుడు చేసేవాడు ఒకడు ఉంటాడు, కర్త ఒకడు ఉంటాడు. అకర్తక అనేదానికి వీల్లేదు. క్రియ అంటేనే చేయబడేది అని. చేయబడేది అయితే చేసేవాడు ఒకడు ఉంటాడా లేదా? మరి క్రియ అంటావు, అకర్తకం అంటావు, కర్తకు భిన్నంగా ఒకడు ఉంటుందా? అట్లాగే ఇదంతా సృష్టి అంతే క్రియ అంటావు, మరి చేసేవాళ్ళు లేడంటే ఒప్పుకోబడుతుందా? ఒకటి ఘటస్య చ ఉత్పత్తి రుచ్యమాన నా ఘటకర్తృక కిం తర్హి అన్యకర్తృకేది కల్ప్యా స్యాత్. ఘటము కుండ ఉత్పత్తి అవుతుంది అన్నారనుకోండి, కుండ ఉత్పన్నం అవుతుంది, కుండ తయారవుతుంది అన్నారనుకోండి. నా ఘటకర్తృక అది ఘటకర్తృత్వము ఘటకర్తృక ఉత్పత్తి అవుతుంది అంటే ఆ కుండను ఉత్పన్నము చేయము లేదు. కిం తరిహి అన్యకర్తృకేతి. కుండ తయారవుతుందంటే దానికి అదే తయారవుతుందా? కుండ తయారు కావడం కార్యం అదే అయింది, అప్పుడు కర్త అదే అయింది. అలా ఎక్కడైనా మనకు కనిపిస్తుందా? అన్యకర్తృక అంటే దీనికి కర్త వేరే ఉన్నారని కల్ప్యా సాతు. కుండ తయారవుతుంది అంటే కుండను తయారు చేసే కర్త వేరే ఉన్నాడు అంటారు, కానీ అదే కార్యము అదే కారణం అని చెప్పేదానికి కారణం చెప్పేదానికి అవకాశము లేదు. తథా కపాలాదీనాం అపి ఉత్పత్తి రుచ్యమానాన్ అన్యకర్తృకైవే కల్పేత. కపాలాలు ఉత్పన్నమవుతున్నాయంటే దాని చేత వాటికి అవే ఉత్పన్నం కాలేదు, దాన్ని ఉత్పన్నం చేసేవాడు వేరు. కపాలం అంటే ఏంటిది? సగం. ఇప్పుడు కపాలం అంటే ఇది 2 కలిస్తే కానీ కుండ అయిపోతుంది. అప్పుడు దానికి అవయవాలు ఏంటిది? కపాలం అంటే అవయవాలు, కుండ అంటే ఏంటిది? అవయవి. అంటే కపాలాన్ని తయారు చేసేవాడు ఏమయ్యాడు? అది కూడా సకర్తకమైందా అకర్తకమైందా? సకర్తకమైంది. తథాచ సతి ఘట ఉత్పద్యతే ఇత్యుక్తే. కుండ తయారవుతుంది అని ఎవరైనా అన్నట్టయితే కులాలాదీని కారణాన్ని ఉత్పద్యంతే ఇత్యుక్తం శాతో. ఉత్పద్యంతేనా? ఉత్పద్యంతే ఇది. కుండ తయారవుతుంది అంటే కుమ్మరోడు కూడా తయారవుతున్నాడు అన్నట్టుగా వచ్చేస్తుంది. అప్పుడు సకర్తకం అయినట్టయితే మరి కుండ తయారవుతుంది అని ఈ విధంగా చెప్పినప్పుడు కులాలాదీని కారణాన్ని ఉత్పద్యంతే ఇత్యుక్తం స్యాత్. నచలోకే ఘటోత్పత్తిరిత్యుక్తే కులాలాదీనామపి ఉత్పద్యమానత ప్రతీయతే. కుండ ఉత్పన్నమవుతుంది అని లోకంలో ఎవరన్నా అంటే కుమ్మరోడు కూడా పుడుతూ ఉన్నాడని ఎవరైనా అనగలుగుతారా? అనరు. మరి కుమ్మరోని ద్వారా ఉత్పన్నం అవుతుంది, కానీ కుమ్మరోడు కూడా కుండతో పాటు ఉత్పన్నం అవుతుంది అంటే లోకంలో ఎక్కడా కనిపించదు. కర్త వేరుగా ఉంటాడు, కార్యం వేరుగా ఉంటుంది. అందువల్ల కుండ ఉత్పన్నం అవుతుంది అంటే కర్త కూడా ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే కార్యకారణం అభావం అన్నావు కదా. అందువల్ల ఏమవుతుంది అంటే కుండ ఉత్పన్నం అవుతుంది అంటే కుండను తయారు చేసే కుమ్మరివాడు కూడా ఉత్పన్నం అవుతున్న లోకంలో ఎక్కడ కూడా కనిపించడము లేదు. ఉత్పన్నత ప్రతీయతే ప్రతీతేష్ట. ఉత్పత్తి ప్రతీతి కూడా ఉండదు. అధ స్వకారణ సత్తా సంబంధ ఏవ ఉత్పత్తిరాత్మలాభశ్చ కార్యస్థేతి చేతు. ఒకవేళ ఆ కార్యానికి సకారణ సత్తా అంటే తనకు ఏదైతే కారణమైతే ఉందో ఆ కారణం యొక్క సత్తానే దాని యొక్క సంబంధం చేత ఈ కార్యం కూడా ఉత్పత్తి ఆత్మలాభశ్చ. ఉత్పత్తి ఉన్న ఆత్మలాభం అంటే కర్త యొక్క లాభం కూడా కలుగుతుంది, కార్యం కూడా ఉత్పన్నం అవుతుంది. ఆ కారణంలో అలాంటి శక్తి ఉంది అని ఒకవేళ అంటావేమో. కార్యస్థేతి చేత కథం లబ్ధాత్మకం సంబధ్యేతేతి వక్తవ్యం. అలబ్ధాకం అంటే ఆ వస్తువు లభించకుండానే దాని యొక్క సంబంధం ఎలా కలుగుతుంది అంటే సతోరిహి ద్వయో సంబంధ సంభవతి నా సతోహో వా అన్నారు. తదసతోరసతోర్వ తద అసతో అసతోర్వ. 2 సత్పదార్థాలకే సంబంధం కలుగుతుంది, కానీ ఇక్కడ సతోరిహి ద్వయో సంబంధ. ఆ ఉత్పన్నమయ్యేది సత్తువు కావాలా, ఉత్పన్నం చేసేవాడు కూడా
సత్ అయ్యారా అప్పుడు సంబంధం అవుతుంది. సత్ అసత్తుకు కానీ సత్తుకు కానీ సంబంధం కలిగేదానికి అవకాశము ఉండదు. అందుకొరకు సత్తులో ఆ కార్యము ఉనికి దాని యొక్క సత్తా ఉండాలి. అభావస్య చ నిరుపాఖ్యత్వాతో ప్రాగుత్పత్తేరితి మర్యాదాకరణం అనుపపన్నం. అభావస్య అంటే అభావం నుంచి ఉత్పన్నమవుతుంది అంటే నిరుపాఖ్యత్వాతో దాని ఆ విధంగా చెప్పనందువల్ల ప్రాగుత్పత్తేరితి అంటే ఉత్పత్తికి ముందు సత్తే ఉంది, దాని నుంచి ఉత్పన్నమైంది అని అంటే ఆ విషయం చెప్పవలేదు శృతి ద్వారా. మర్యాదాకరణం అనుపపన్నం, ఆ విధంగా మర్యాద అంటే ఆ విషయాన్ని అక్కడ చెప్పడం ఏదైతే ఉందో, అనుపపన్నం అంటే ఆ విధంగా సమన్వయదానికి అవకాశము లేదు. ఎందుకంటావా తథామి లోకే క్షేత్రగ్రహాదీనాం మర్యాద దృష్ట నా అభావస్య. తథామి లోకంలో సత్తు నుంచి సత్తు ఉత్పన్నమైనట్టుగా ఏంటి క్షేత్రము గృహము ఇల్లు కానీ ఇంకో వస్తువు కానీ ఉత్పన్నమైనట్టుగా మనకు కనిపిస్తుందే కానీ అభావం నుంచి ఉత్పన్నమైనట్టు కనిపించడము లేదు. నైవంద్యపుత్రో రాజా బభూవ ప్రాక్ పూర్ణవర్మనో అభిషేకాదిత్యేవం జాతీయకేన మర్యాదాకరణేన నిరుపాఖ్యో వంద్యాపుత్రో రాజా బభూవ భవిష్యతి వా విశేష్యతే. ఒక దగ్గర ఓ రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి రాజు చేశాడు. ఇప్పుడు అయ్యేవాడికి ముందు వంద్యాపుత్రుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు రాజు అయ్యాడు, వాడికి అభిషేకం చేశాడు అని అన్నారనుకోండి. వాడు అసలు లేడు, వాడికి ఇంకా రాజ్యాభిషేకం చేశాడు, వాడు రాజు అయ్యా అంటే ఇదివరకు అయ్యాడా, ఇప్పుడు అవుతాడా, భవిష్యత్తులో కాబోతాడా? అదే చెప్తున్నాడు. వంధ్యాపుత్రో రాజా బభూవ, గొడ్రాలి బిడ్డడు రాజయ్యాడు. ఎప్పుడు? ప్రాక్ పూర్ణవర్మ అనేవాడు ఒకడున్నాడు. వాడికంటే ముందు, ఎవరికంటే ముందు? పూర్ణవర్మ కంటే ముందు వాడు ఓ గొడ్రాలి బిడ్డడు ఏం చేశాడంటే రాజయ్యాడు అని. వాడికి అభిషేకాదిత్యేవం జాతీయకేన, అభిషేకం కూడా చేసేసాడు, రాజు అయ్యాడు, రాజ్య పరిపాలన కూడా చేశాడు అని. ఇప్పుడు దీన్ని ముందు పెట్టుకొని దీనికి వెనకాల వాడు రాజు అయ్యాడని చెప్పినట్టయితే, ఒకవేళ ఆ విధంగా చేస్తే నిరుపాఖ్యో వంద్యాపుత్రో రాజా బభువ, ఆ విధంగా ఎప్పుడు చెప్పబడదు. ఎందుకంటే వాడు అసలే అసత్తు నుంచి కార్యం కలుగుతుంది అంటే అయ్యేది కాదు. రాజా అయిందా లేదా అవుతాడా, ఇప్పుడు అవుతున్నాడా? ఇదమపి ఉపాస్యత కార్యాభావోపి కారణ వ్యాపారాదోర్ధ్వం భవిష్యతీతి. కార్యం లేకపోయినప్పటికీ కారణ వ్యాపారం చేత అవుతుంది అంటే ఆ విధంగా కార్యం లేకపోతే కారణం ఉంది కదా అంటే ఆ విధంగా కూడా అయ్యేదానికి అవకాశము లేదు. అందువల్ల వయంత పశ్చామో వంద్యాపుత్రస్య కార్యాభావస్య. మాదొక్క దృష్టిలో ఏంది అంటే ఇదంతా పూర్వపక్షం నిందిస్తున్నాడు అతను, సిద్ధాంతి. మా పక్షంలో ఉంటావా, సిద్ధాంత పక్షంలో ఉంటావా, వేదాంతి పక్షంలో ఉంటావా? మరి వయంత పశ్చామో వంద్యాపుత్రస్య కార్యాభావస్య, వంద్యాపుత్రునికి కార్యం అనేది ఉండడు. అసలు గొడ్రాలు లేడు, వారికి కార్యం కూడా లేదు. అభావత్వా విశేషాద్యధ వంద్యాపుత్ర కారక వ్యాపారాదూర్ధ్వం న భవిష్యత్యేవం కార్యాభావోపి కారక వ్యాపారాదూర్ధ్వం నా భవిష్యతీతి. వంద్యాపుత్రుడు లేడు కాబట్టి దానికి సంబంధించిన కార్యం కూడా లేదు. అభావత్వ విశేషాత్, లేని కారణం చేతనే ఎట్లా అయితే వంద్యాపుత్రుడు కారక వ్యాపారాదూర్ధ్వం చేసేదానికి ముందు, కారక వ్యాపారం అంటే ఏమిటి? చేసేవాడి కంటే ముందు కూడా నా భవిష్యతి, దానికి ముందు లేదు, ఇప్పుడు కూడా లేదు. కార్యాభావోపి, కారకాభావం ఉన్నందువల్ల కార్యాభావం ఉంది, కార్యాభావం ఉన్నందువల్ల కారకాభావం కూడా వస్తుంది. కారక వ్యాపారాదూర్ధ్వం నా భవిష్యతి. కారక వ్యాభావము కార్యాభావం రెండు కూడా మాకు సంబంధిస్తాయి అని ఈ విధంగా పూర్వపక్షిని మరి చేసిన దానికి దీనికి సమాధానము చెప్తూ వచ్చాడు. మళ్ళీ పూర్వపక్షి ఇంకో రకంగా ఆక్షేపం చేస్తున్నారు. నను ఏవం సతి కారక వ్యాపారో అనర్థకః ప్రసజ్యేత యథైవ హి ప్రాక్సిద్ధత్వాద కారణస్య స్వరూపసిద్ధయే న కశ్చిత్ వ్యాప్రియంతే ఏవం ప్రాక్సిద్ధత్వాతదన్యత్వాచ్చ
కార్యస్య స్వరూపసిద్ధయే అపి నా కచ్చిత్ వ్యాప్రియత వ్యాప్రియతే చ వరకు పూర్ణ. ఒకవేళ కారణములోనే కార్యం ఉన్నట్టయితే అయితే కారక వ్యాపారో అనర్థక. ఇంకెవరు పని చేయవలసిన పనే లేదు. కారక వ్యాపారం అంటే ఏంటి? చేసేవాడు. కారకుడు అంటే ఎవరు? చేసేవారు. వాళ్ళ వ్యాపారం అంటే ఏంటిది? పని. ఇంక చేయవలసిన పని లేదు. శుభ్రంగా కూర్చుంటేనే అదే వచ్చేస్తుంది. కూరగాయల్లోనే కూరలు ఉన్నాయి, బియ్యంలోనే అన్నం ఉంది, వగైరా వగైరా అంతా కూడా కార్యంలోనే కారణంలోనే కార్యం ఉందన్నది కదా. కారణంలోనే కార్యం ఉంటే ఇంక వేరే పని చేయవలసిన అవసరమే లేదు. ఎట్లాగా? యదైవ హి ప్రాక్సిద్ధత్వాద కారణస్య స్వరూపసిద్ధే నా కచ్చిత్ వ్యాప్రియంతే. ఏదే వ్యాపారం చేయవలసిన పని, ఏది క్రియ చేయవలసిన పని ఉండదు. ఎందుకంటే కారణంలో కార్యం ఉండిపోయింది కాబట్టి ఇంక దేని కొరకు చేయవలసిన అవసరమే. ప్రాక్సిద్ధత్వాద అనన్యత్వాచ. మొట్టమొదటి కారణం ఉంది, కారణానికంటే అభిన్నమై కార్యము ఉంది కాబట్టి వేరే కార్యం చేయవలసిన పని లేదు. కార్యస్య స్వరూప సిద్ధయేపి. కార్యాన్ని దాని యొక్క స్వరూపాన్ని సిద్ధించేదానికి కూడా ఒకరు వ్యాపారం చేయవలసిన పనే లేదు, చేయరు కూడా. అతః కారక వ్యాపారార్థకవత్వాయ మన్యామహే ప్రాగుత్పత్తేరభావ కార్య. అందరూ కారకులు అంటే కర్త పని చేసినందువల్ల, వ్యాపారం చేసినందువల్ల కారణములో కార్యము లేదు అని మేము అంటున్నాము అని ఈ విధంగా పూర్వపక్షం మళ్ళీ ఆక్షేపణ చేశారు. దానికి సమాధానం చెప్తూ యతః కార్యాకారణే కారణం వ్యవస్థాపయతః కారక వ్యాపారస్య అర్థవత్వం ఉపపద్యతే. మీరన్నది కరెక్టే అయితే కావచ్చు, మీరన్నది వాస్తవం అయితే కావచ్చుగాక, కార్యాకారేణ కారకం, కార్యరూపంలో ఉన్న కారణం ఏదైతే ఉందో, వ్యవస్థాపయత దాని వ్యవస్థను, కారణంలో ఉన్న కార్యాన్ని, వ్యవస్థ అంటే ఒక పద్ధతి లోపల ఉంచేదాని కొరకు కారక వ్యాపారస్య అర్థవత్వం ఉపపద్యతే. కారకుడు అంటే కర్త యొక్క వ్యాపారం అంటే క్రియ, అది సార్థకం అవుతుంది. కారణములో కార్యం ఉంది కానీ దాని ఒక పద్ధతిలో ఉంచేదానికి కర్త అవసరమై ఉంది. కార్యాకారోపి కారణస్య ఆత్మభూత ఏవ అనాత్మభూతస్య అనారభ్యత్వాదితి అభాని. ఇదివరకు ఒక మాట చెప్పాం, ఏంటిదంటారా? కార్యం యొక్క ఆకారం ఏదైతే ఉందో కారణాత్మకమై ఉంది. కారణాత్మకం అంటే కారణరూపమై ఉంది, కార్యం లేదని కాదు. కార్యం యొక్క ఆకారం ఎలా ఉంది అంటే కారణాత్మమై ఉంది. ఏవ అనాత్మభూతస్య అనారభ్యత్వాదిత్యభాని. ఒకవేళ దానిలో కార్యం లేకపోతే దాన్ని చేయవలసిన అవసరమే లేదు. ఇదివరకు చెప్పారు కదా, ఏముంది అంటే ఇది స్తనం నుంచి రావాల్సిన పాలు కొమ్ము నుంచి కూడా రావాలా అసత్వం అయితే కదా. అందుకొరకు కారణంలో కార్యం ఉంది అని, కారణంలో కార్యం లేకపోతే అసలు అక్కడి నుంచి రాకూడదు. ఎందుకు అంటే వేరే దగ్గర నుంచి అయినా రావాలా, ఇసుక నుంచి నూనె రావాలా, మట్టి నుంచి పెరుగు రావాలా. అందుకొరకు కారణంలో కార్యం లేకపోతే ఈ విధంగా వచ్చేదానికి అవకాశం లేదని ఇంతవరకే ఎన్నిసార్లు చెప్పాము. నచ విషదర్శన మాత్రేణ వస్త్వన్యత్వం భవతి. విషమదర్శనమా విషదర్శనమా? విశేష దర్శన మాత్రేన వస్తు అన్యత్వం భవతి అన్నారు. విశేషంగా చూసిన తర్వాత వస్తువు ఇంకో రకంగా ఏం అయ్యేదానికి అవకాశం లేదు. కారణ రూపంలో ఉంది, బయటకు వచ్చిన తర్వాత విస్తారమైన తర్వాత దాని కార్యమే అంటారు కానీ ఇంకోటి అనరు. ఎలాగంటారు? నహి దేవదత్త సంకోచిత హస్తపాద ప్రసారిత హస్తపాదశ్చ విశేషేణ దృశ్యమానోపి వస్త్వన్యత్వం గచ్చతి. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఆమెమో కాళ్ళు చాపుకొని ఉంది, తర్వాత కాళ్ళు మూసుకుంది అనుకోండి, ఆమె అంటావా ఇంకోరు అంటావా? కాళ్ళు చాపుకున్నామంటే కాళ్ళు మూసుకున్నామంటే ఒకటి కాదుగా అవుతారా ఏంటి? ఎట్లా అవుతారు ఏంటి? విశేషం ఉందా లేదా? కాళ్ళు చాపుకొని కూర్చున్నప్పుడు మీరు చూశారు, కాళ్ళు చాపుకొని కూర్చున్నప్పుడు మీరేమో చూశారు, ఇంకోసారి చూసినప్పుడు కాళ్ళు ముడుచుకొని ఉంది, అయితే ఈమె కాదు అంటారు ఎవరన్నా? అదే చెప్తున్నాడు ఇప్పుడు. దేవదత్త సంకోచిత హస్తపాద, కాళ్ళు ముడుచుకొని కూర్చున్నాడు, కాళ్ళు చేతులు రెండు ముడుచుకొని కూర్చున్నాడు. ప్రసారిత హస్తపాదశ, మళ్ళీ కాళ్ళు చేతులు రెండు చాపుకున్నాడు. అయితే ఇప్పుడు విశేషమైందా లేదా? అది
అంటే ముందు దానికంటే వెనకది విశేషమైపోయింది. అయినప్పటికీ వస్తువు అనన్యత్వం గచ్చతి, అది వస్తువు అనన్యత్వమే కానీ వేరు కాదు. కాలు చేతులు ముడుచుకున్న దానికును కాలు చేతులు ప్రసారం చేసిన దానికి భిన్నత్వం కనిపించినా కానీ వ్యక్తిలో మాత్రము భిన్నత్వం లేదు. అట్లాగే కారణంలో కార్యం అప్పుడు ముడుచుకోనుంది, ఇప్పుడు ప్రసరింపబడింది. అంత మాత్రం చేతిన భిన్నత్వం ఎట్లాగా అంటాము? అందుకొరకు సంకుచితంగా ఉంది కారణం లోపల కార్యము, ఇప్పుడు విస్తారమైంది. ఆ విస్తారం అయ్యేదానికే కారకుడు అవసరమే వచ్చింది, కానీ కార్యం లేని దాన్ని చేసేదానికి ఎవరికి కూడా అవకాశము ఉండదు. స ఏవేది ప్రతిజ్ఞానాతో, ఆ కాలు చేతులు ముడుచుకున్నవాడే ఈ కాలు చేతులు చాపుకున్నవాడిని ప్రత్యేక విజ్ఞా జ్ఞానం అవుతుంది. కానీ వారు అతను వేరు ఇతను వేరు అనే భావన ఎవరికి రాదు. తథా ప్రతిదినం అనేక సంస్థానానామపి పిత్రాదీనాం నా వస్త్వన్యత్వం భవతి. మమ పిత మమ భ్రాత మమ పుత్ర అయితే ప్రత్యభిజ్ఞానాతు. రోజు చూస్తున్నాడు తల్లిని కానీ తండ్రిని కానీ అన్నని కానీ. లేచినప్పుడు ఎట్లా అంటే మాడిపోయిన ముఖం ఉంది. లేచిన తర్వాత స్నానం చేశాడు, ఎన్నో పనులు చేస్తున్నాడు. మా తండ్రి అట్లా ఉండేవాడు, ఈయన తండ్రి కాదు అంటాడు ఎవరన్నా. లేచినప్పుడు ఎట్లున్నాడు? ముఖము ముడుచుకుపోయి ఉంది, ఆవలింతలతో ఉన్నాడు, ఏమన్నాడు. అప్పుడు చూశాడు కొడుకు. ఆ కొడుకు చూసిన తర్వాత మళ్ళీ స్నానం చేశాడు, వస్త్రాలు దాచుకున్నాడు, రకరకాలు చేశాడు, పాటలు పాడాడు, సిగరెట్లు తాగాడు, ఏమో చేశాడు. మా తండ్రి ఆయన కాదా ఈయన కాదా అంటాడా? చూసిన తర్వాత విశేషాన్ని చూసిన తర్వాత ఎవరు కూడా ఆ రకంగా అన్నారు. ఏమంటారు మళ్ళీ? మా తండ్రి అను మా అన్నయ్యను మా ఫలానేను మా పుత్రుడే అనే ఈ ప్రతిజ్ఞ కలుగుతుంది. విశేషం కలిగినందువల్ల ఒక వ్యక్తి లోపల ఆ వ్యక్తి కాదు అని ఈ విధంగా అనేదానికి అవకాశం ఉంటుందా? ఒక ఆయన అన్నాడంట పిల్ల భార్యతోని, ఎక్కడికి పోయి ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడంట. అదేంటంటే మిమ్మల్ని ఎక్కడో చూసే ఏంటి నీ భార్య అంట. అవునా, నాకు ఇంతవరకు తెలియదు అన్నాడంట. అంటే అర్థం ఏంటిది? అంత మధ్య మరిపోవాలని అర్థము. అట్లాగా ఏమన్నా అయితే కావచ్చు, కానీ వాస్తవికంగా తాను దృష్టిలో మార్పు వచ్చినా లేదు వ్యక్తిలో హస్తప్రసాదాలు కలిగిన ఏమవుతుంది అంటే అతనే ఇతను అనే ప్రత్యభిజ్ఞా జ్ఞానం కలుగుతుంది, కానీ వేరు కలగదు. అట్లాగే కారణంలో కార్యము సంకుచితమైనప్పటికీ మళ్ళీ తర్వాత ప్రసారణ భావంలో వస్తే ఆ కారణమే ఈ రూపంలో ఉందంటారు, కానీ కార్యం లేకుండా కార్యం విస్తారం అయ్యేదానికి అవకాశము లేని కార్యము బయటకు వచ్చేదానికి అవకాశము లేదు అని ఈ విధంగా వస్తు అనన్యత్వం భవతి. మమ పిత మమ భ్రాత మమ పుత్ర ఇది. ముందు చూసిన ఆ వ్యక్తినే తర్వాత నా తండ్రి అనో నా కొడుకు అనో నా అక్క అనో నా చెల్లెలు అనో నా అన్న అనో తమ్ముడని వ్యవహరిస్తారు, కానీ ఇంకోటి భిన్నమైన వ్యక్తి అని వ్యవహారము జరగదు. తర్వాత జన్మోచ్ఛేద అనంతరితత్వా తత్ర యుక్తం నాణ్యత్రేతి చేత్. ఒకవేళ జన్మ వేరైనందువల్ల అనంతరితత్వాత యుక్తం నాణ్యచేతిన, ఎందుకంటే అది జన్మ ఉచ్ఛేదమైంది కదా. జన్మ ఉచ్ఛేదం అంటే అర్థం ఏంటి? ఇది ఈ రకంగా అతను భావించినప్పటికీ వేరే జన్మ వచ్చింది అంటే మారింది అనుకోండి. జన్మము మరణం అయింది, ఆ వ్యవధానం ఉంది. వ్యవధానం ఉన్నందువల్ల ఇక్కడేమో ఏది తండ్రి తల్లి వాళ్ళ దగ్గరనేమో మనకు అదే పరంపరగా వస్తుంది కాబట్టి గుర్తించేదానికి అవకాశం ఉంది. పొద్దున చూసే వాళ్ళు ఎవరో, మధ్యాహ్నం చూసిన వాళ్ళు ఎవరో, రాత్రికి చూస్తున్నాం, నిన్న చూసిన వాళ్ళు ఎవరో ఈరోజు చూస్తున్నాం, 10 రోజులు 10 సంవత్సరాలతో చూస్తున్నాం కాబట్టి వాళ్ళే వీళ్ళు అనుకుంటాం. కానీ పూర్తిగా మారితేనో అప్పుడు ఎట్లా వస్తుంది అంటే క్షీరాదీనామపి దద్యాకార సంస్థానస్య ప్రత్యక్షత్వాతు. ఎందుకంటావా? ఇప్పుడు పాలు ఉన్నాయి, పెరుగ్గా మారింది, పాలు నాశనం అయిపోయినాయి, పాలు పాడైపోయినాయా లేవా? కారణం ఉందా పోయిందా? కారణం లేదు. ఇప్పుడు కార్యం ఉందా లేదా? మరి ఆ కారణం నుంచే కార్యం ఎట్లా వస్తుంది? వచ్చేందుకు అవకాశం ఉంటుందా? అది క్షీరాదీనామపి దద్యాకార సంస్థానస్య ప్రత్యక్షత్వాతు జన్మోచ్ఛేదానంతరితత్వాత్ తత్ర యుక్తం నాణ్యేతి. వేరే జన్మ వచ్చినందువల్ల అది కారణం నుంచి కార్యం కాదు, కారణాత్మం లేదు అంటామేమో. పాలే ఆ రూపంలో కనిపిస్తుందా, ఇంకో రూపంలో కనిపిస్తుందా? మరి జన్మ నశించిందంటే నశించిన తలకాయ ఊపారు ఎందుకు? ఎటంటే అంటే తలకాయ ఊపితే ఎట్లా? పాలే ఆ రూపంలో కనిపించింది, ఆ జన్మ నష్టమైందా? పాలు నష్టమైపోయినాయా? పాలు నష్టమై పెరుగ్గా మారిందా? పాలు నష్టమై పెరుగ్గా మారలేదు. కాకపోతే ఆ పాలే ఆ రూపంలో
మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తండ్రి అట్లాగే కనిపించినట్టుగా ఆ పాలే ఆ రూపంలో కనిపిస్తూ ఉన్నాయి. అదృశ్యమానానాపి వటదానాదీనాం సమాన జాతీయావయవాంతరోపచితానాం అంకురాదిభావేన దర్శనగోచరతాపత్తౌ జన్మసంజ్ఞా తేషాం ఏవ అవయవానాం అపచయవశాద్ అదర్శనాపత్తౌ ఉచ్ఛేద సంజ్ఞ. ఒకవేళ మా విధంగా కారణం నుంచి కార్యం రాలేదు అంటే, ఇప్పుడు మనం ఒక వటబీజం అంటే తెలుసా? మర్రి విత్తు ఉంది, మర్రి విత్తులోంచి చెట్టు పుట్టింది. ఆ మర్రి విత్తు చెట్టు అవయవాలు ఉన్నాయా పోయినాయా? చెట్టు పుట్టిన తర్వాత అవయవాలు ఊడిపోతాయి, ఉండవు. గింజ పుట్టిన తర్వాత, అంకురం పుట్టిన తర్వాత దాని యొక్క అవయవాలు పోతాయి. అవి ఎట్లా పుడతాయి? దానికి సమానమైన అవయవాల్ని పుట్టిస్తూ ఉంటాయి. అవి అవయాంతరోపచితానం అంకురాదిభావేన, అది ఆ అవయవాలు పోయి దానికి సమాన రూపమైన సమాన పేరు కలిగినటువంటి అంకురాన్ని ఉత్పత్తి చేసి అవి పోయినాయి. దర్శన గోచరతాపత్తౌ జన్మ సంజ్ఞ. అది వేరుగా వచ్చినందువల్ల పుట్టింది అనే భావన వచ్చిందా లేదా? వేరుగా వచ్చినందువల్ల పుట్టింది అనే భావన వచ్చేసింది. అయితే పుట్టినందు భావం వస్తే ఆ బీజమేలో కార్యం ఉన్నందువల్ల వచ్చిందా, లేని వల్ల వచ్చిందా? వచ్చింది. కానీ అంకురాలు తేషామేవ అవయవానాం అపచయం, ఆ అవయవాలే అపచయమైపోయి ఈ రూపంలో వచ్చినాయి. భాష అదర్శనాపత్తావు ఉచ్ఛేద సంజ్ఞ. అవి కనిపించనందువల్ల ఆ అంకురాల యొక్క అవయవాలు కనిపిస్తాయి. వృక్షం వచ్చింది, ప్రారంభంలో మాత్రం 2 ముక్కలుగా కనిపిస్తుంది, తర్వాత మనకు కనిపించవు. కానీ అది చచ్చిపోయింది అంటున్నాం. చచ్చిపోలేదు, అది ఇంకో రూపంలో, ఆ కారణమే ఈ రూపంలో వచ్చింది. తత్ర ఈదృక్ జన్మోచ్ఛేదాంతరితత్వాచ్ఛేద అసత సత్వాపత్తి తథా సతి గర్భవాసిన ఉత్తానశయనశ్చ భేద ప్రసంగ. ఈ విధంగా జన్మ ఉచ్ఛేదం అయింది కాబట్టి అది ఇది కాదు, ఇది అది కాదు అని ఒకవేళ అంటావేమో, అట్లా అయితే గర్భోచ్ఛేద ప్రసంగ అన్నారు. ఎందుకు అంటే గర్భంలో ఉన్నప్పుడు పిండం ఎట్లా ఉంటుంది? కాలు చేతులు ముడుచుకొని ముద్దలాగా ఉంటుంది. అదే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? తదాచ కాలు చేతులు విడివిడి రూపంతో వస్తుంది. అదే విడివిడి రూపంలో వచ్చిందా, ఇంకోటి విడివిడి రూపం వచ్చిందా? మరి అదే ఇదంటాం. కానీ అక్కడ ఉన్నప్పుడేమో వేరుగా ఉంది, ఇక్కడికని వచ్చిన తర్వాత ఇంకో రకంగా ఉంది, అది ఇది కాదు అని ఒకవేళ అంటే అది ఎప్పుడు కూడా సమంజసమయ్యేది కాదు, భేదం అవుతుంది. ఎట్లా అయితే బీజంలోంచి చిన్నగా ఉన్నప్పటికీ మనకు అంకురం రూపంలో వస్తే అది భిన్నం అని అంటావో, ఇక్కడ కూడా భిన్నంగా చెప్పవలసి ఉంటుంది. ఎవరైనా భిన్నం అంటారా? గర్భంలో ఉన్న పిండమే ఇది అంటారు, కానీ భేదం అనే దానికి అవకాశం లేదు. ఒకవేళ భేదం అంటే బాల్య యవన స్థావర అపి భేద ప్రసంగ. బాల్యకాలంలో ఉంది, యవనంలో లేదు, యవనంలో ఉంది, వృద్ధాప్యంలో లేదు, వృద్ధాప్యంలో ఉంది, రోగం ఉన్నప్పుడు లేదు, రోగం ఉన్నప్పుడు ఉంది, చచ్చిపోయేప్పుడు లేదు. ఇప్పుడు అవన్నీ వేరు అనాల్సి వస్తుందా లేదా? అదే ఈ రూపంలో మారిందంటామా, వేరు అంటామా? అందుకొరకు గర్భంలో ఉంది, అంకురంలో ఉంది, వృక్షమైంది, వృక్షంలో ఉంది, పెద్ద వృక్షమైంది. అట్లాగే కారణమే ఇన్ని రూపాలుగా వచ్చిందా లేదా? ఒకే కారణము ఇన్ని రూపాలుగా విస్తారమై వచ్చినందువల్ల దానికి సంబంధించిందే అంటారే, కానీ దానిలో కార్యం లేదన్న దానికి అవకాశము లేదు. ఒకవేళ అంటే పిత్రాది వ్యవహార లోప ప్రసంగశ్చ. మరి పిత్రాది వ్యవహార లోపం అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు ఒక రకంగా ఉన్నాడు, మధ్యలో ఒక రకంగా ఉన్నాడు, పుత్రుడు లేదు, కొడుకు లేదు అనే వ్యవహారం కూడా పోతుంది. అందుకొరకు కారణంలోనే కార్యము సంకుచిత రూపంలో ఉండి తర్వాత విశేష రూపంలో కనిపిస్తుంది. విశేష రూపంలో కనిపించేంత మాత్రం చేత దానిలో అది లేదనే దానికి కానీ దానికి సంబంధించేది కాదనే దానికి కూడా అవకాశము లేదు. ఏతేన క్షణభంగవాద ప్రతిపాదితవ్య. ఈ విధంగా క్షణభంగం ఏంటిది? క్షణిక వ్యవహారం. క్షణికవాది బౌద్ధులు ఉన్నారు కదా, ఆ బౌద్ధులు ఖండింపబడారు లేదా? అదే ఇది వస్తుంది అనుకున్నారు, ఇంకొక కొత్తది ఉత్పన్నం చేసి అది పోయిందనే దానికి అవకాశము లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క పద్ధతి అది. కాబట్టి ఈ సమాధానం చేత క్షణభంగవాదం కూడా పోయింది. యస్య పునః ప్రాగృత్పత్తే అసత్కార్యం తస్య నిర్విషయ
కారక వ్యాపార స్యాతు. ఒకవేళ ఉత్పత్తి లోపల, ఉత్పత్తికి ముందు కార్యం అసత్తు అంటే కారణం లోపల, అప్పుడు కారక వ్యాపార విషయం లేకుండానే కారక వ్యాపారం జరుగుతుంది. ఏదో అంటారే, ఏం పని లేకుండా ఉట్టి పనులు, ఏం పని లేదు ఊరికనే తిరుగుతున్నా అంటారు కదా. ఏం పని లేకుండా ఊరికి తిరగడం ఏంటి? ఆ తిరగడమే ఒక పని అయిపోయింది. ఒకవేళ కారణంలో కార్యం లేకపోతే, అసత్య అయితే, ఆ లేని దాన్ని మాత్రం కారక వ్యాపారం ఏం చేస్తుంది? కర్త ఏం చేయగలుగుతాడు? కారణంలో కార్యం లేదు, పని చేసిన వాళ్ళు అందులోంచి బయటకు వస్తుందా? రాదు. అప్పుడు ఆయన కారక వ్యాపారం వ్యర్థమైందా, సార్థకమైందా? కారణంలో కార్యం అసత్తు అంటే ఇంక దేన్ని తీసుకొని వస్తాడు కార్యం చేసేవాడు? తీసుకొచ్చే అవకాశమే లేదు. కారక వ్యాపారం నిర్విషయం అవుతుంది కానీ సవిషయం కాదు. మరి మా దగ్గర అంటామా, కారక వ్యాపారం సవిషయం అవుతుంది కానీ నిర్విషయం కాదు. ఎందుకంటే కారణంలో కార్యం ఉంది కాబట్టి అదే విషయం అవుతుంది చేసేవాడికి. అభావస్య విషయత్వానుపత్తే ఆకాశస్య హనన ప్రయోజన ఖడ్గాదనేకాయుధ ప్రసక్తిత్వాతు. ఒకవేళ అభావాన్ని గురించి మేము విషయం అవుతుంది అంటే, విషయం కానందువల్ల ఎట్లా అయితే యుద్ధం చేసి చంపుకునే దాని కొరకు ఎన్నో ఖడ్గాయుధ ఆయుధాలు ఉన్నాయి, వాటిని ఆకాశం మీద ప్రయోగం చేస్తున్నా అనుకోండి. ఆకాశం మీద ప్రయోగం చేస్తే లాభం ఉంది, అక్కడ ప్రయోజనం ఏమీ లేదు. అట్లా ఇక్కడ కారణంలో కార్యం లేదంటే వీడి వ్యాపారం కూడా అట్లాగే అవుతుంది. ఆకాశంలో ఇవన్నీ నేను చంపుతాను, వాడిని చంపుతాను, వీడిని చంపుతా అని ఈ విధంగా తిప్పుతా ఉంటాను అనుకోండి. దానివల్ల ప్రయోజనం ఏమొచ్చేసింది? ఎవడు చచ్చేది లేదు, ఎవడు చంపబడేడు వాడు కూడా లేదు. అట్లాగే కారణంలో కార్యం లేకపోతే నువ్వెంత ప్రయత్నం చేసినా అక్కడి నుంచి కార్యం రాదు కదా.